హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. వయస్సు 4వది పెద్దలకు మాత్రమే అనే దాంట్లో వయసు గురించి ఇవాళ నెక్స్ట్ పార్ట్. ఇంటికి తొందరగా వచ్చాయమ్మా, నేను ఇంకా చిన్నపిల్లని కాదమ్మా, అందుకే చెప్తున్నానమ్మా. అనిత అకస్మాత్తుగా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిందో తల్లిదండ్రులకి అర్థం కాలేదు. ఎంతో ప్రశ్నించిన తర్వాత మానసిక డాక్టర్ అసలు విషయం కనుక్కున్నాడు. 3 స్నేహితురాండ్రు ఇంటికొచ్చి అనిత తల్లిదండ్రుల వద్ద పర్మిషన్ తీసుకుని ఆ అమ్మాయిని పెళ్లికి తీసుకెళ్లారు. క్లాస్మేట్ పెళ్ళని చెప్పారు. నిజానికి వెళ్ళింది వరంగల్కి కాస్త దూరంలో ఉన్న పాకాల్ పిక్నిక్కి. మరో 3 అబ్బాయిలతో ప్రతి అమ్మాయి ఇంటికి మిగతా 3 ఫ్రెండ్స్ అదేవిధంగా వెళ్ళి చెప్పారని పెద్దలు ఊహించలేదు. మధ్యాహ్నం చెరువులో ఈత కొట్టడానికని ఉత్సాహంగా దిగిన ఓ కుర్రాడు నీటిలో మునిగి మరణించాడు. ఆ అమ్మాయిలు వణికి బెంబేలెత్తిపోయారు. నిశ్శబ్దంగా షాక్ని బాధని దిగమింగుకుని పోలీసులు వచ్చే లోపల పారిపోవాలి. వారి వయసుకది పెద్ద పని. ఇంటికి వచ్చాక ఏమీ జరగనట్టు కనపడే ప్రయత్నంలో మరణించింది ఆమె స్నేహితుడు కాబట్టి టెన్షన్ ఎక్కువైతే అనిత డిప్రెషన్కి గురైంది. ఈ సంఘటనలో విస్మయము దిగులు కలిగించే విషయం ఏంటంటే అనితకి 14 ఏళ్ళు. తల్లిదండ్రులతో ముఖ్యంగా తండ్రులతో సంబంధ బాంధవ్యాలు, ఇంట్లో సరైన మానసిక ఆరోగ్య సంబంధాలు లేని ఆడపిల్లలే ప్రేమలో సాధారణంగా పడుతూ ఉంటారని మానసిక శాస్త్రవేత్తల అంచనా. అదే మగపిల్లలైతే నేను ఓకే, మీరు ఓకే కాదు అనే స్థితికి చిన్న వయసులోనే చేరుకుంటారట. ఇటువంటి మగపిల్లలు విసుగు, చిరాకు, ఇరిటేషన్, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం లాంటి మానసిక రుగ్మతలతో ప్రారంభమై తరువాత ఇంట్లో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడకపోవడం, స్నేహితులే ప్రపంచంలా ఉండడం లాంటి వ్యాపకాలకి తొందరగా లోనవుతారట. ఇదంతా తల్లిదండ్రుల పెంపకం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. అతి క్రమశిక్షణ నుంచి అతి గారాభం వరకు ఏదైనా కారణం కావచ్చు. లేదా తొందరగా ఇతర సినిమా, చాటింగ్ లాంటి ప్రభావాలకి లోనయ్యే పిల్లల మనస్తత్వం కూడా కారణం కావచ్చు. చదువుకునే వయసులో ప్రేమ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. చిన్న వయసులో ప్రేమలో పట్టమంటే 10 సంవత్సరాల తర్వాత కొనబోయే కారుని ముందే సెలెక్ట్ చేసుకోవడం లాంటిది. ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ కాకపోవచ్చు. అలాగే స్నేహం కూడా. తమ పిల్లల స్నేహితులు ఎవరో, అది ఎలాంటి స్నేహమో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఒక విద్యార్థి భవిష్యత్తు అతని స్నేహితులపై సగం పైగా ఆధారపడి ఉంటుంది అన్నాడు బెర్నార్డ్ షా. అక్షరాల నిజం. ఎక్కువ మాట్లాడేవాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, సమయం సందర్భం లేకుండా తినేవాళ్ళు, వ్యసనాలను నేర్పేవాళ్ళు, సోమరిపోతులు, సమయం విలువ తెలియని వారు, వీరిని ఇన్ఫెక్టర్స్ అంటారు. ముందుగా నేను ఈ విషయం అసలు చెప్పకూడదు అనుకున్నాను. నిన్నకి రేపటికి సంగతి చెప్పానా ఎక్కడా అని అనుకు. ఈ విషయం నీకు తెలిసిందని అక్కడ తెలిస్తే నా కొంప మునుగుతుంది. ఇట్లా మాట్లాడే వారి స్నేహం వెంటనే వదిలిపెట్టడం మంచిది. వీరి స్నేహం భవిష్యత్తుని పాడు చేస్తుంది. 5. ప్రేమ. పెద్దలకి 5 సూత్రాల్లో ఇప్పటి వరకు అతి తెలివితేటలున్న పిల్లల్ని, హైపర్ యాక్టివ్ పిల్లల్ని, జడుల్ని, కాంప్లెక్స్లు ఉన్నవారిని ఎలా డీల్ చేయాలో చర్చించాం. అయితే 5వ సూత్రం అతి ముఖ్యమైనది. ప్రేమ. పిల్లల ముందు తల్లిదండ్రులిద్దరూ అతిగా ప్రవర్తించడం ఎంత తప్పో, మరీ రిజర్వ్డ్గా ఉండడం కూడా అంత తప్పే. కళ్ళ ముందు తమ తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన దగ్గరతనం, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమనే విషయం తెలియటం పిల్లలకి మానసిక బలాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులిద్దరూ ఒకటేనన్న భావం పిల్లలకి భద్రతనిస్తుంది. వాళ్ళ ఎదురుగా దెబ్బలాడుకోవడం, తిట్టుకోవడం మానేయాలి. దాన్నే మూడ్ కంట్రోల్ అంటారు. ఒక ఖైదీ డైరీ అన్న పుస్తకంలో రచయితగా ఈ విధంగా రాస్తాడు. నా తండ్రి అమ్మ మీద చాలా జోకులు వేసేవాడు. వాడిలో శాడిజం ఉండేది. అమ్మ వీధిలో అందరితో తెగ మాట్లాడేది. అమ్మ మంచా, నాన్న మంచా అని నన్ను మధ్యలో కూర్చోబెట్టి చిన్నప్పుడు ఇద్దరు అడిగేవారు. తెగ విసిగి వచ్చేది. ఇద్దరూ దరిద్రులే అని చెప్పాలనిపించేది. ప్రేమించడం వేరు, ప్రేమ ప్రకటించడం వేరు. పిల్లల వ్యక్తిత్వ శిక్షణా కేంద్రాల్లో నేను ఒక ప్రశ్న అడుగుతుంటాను. మీరు మీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నట్లు వారికి ఎలా తెలుస్తుంది? వారి వయసుకి అది సమాధానం చెప్పడానికి చాలా పెద్ద ప్రశ్నే. కొంచెం ఆలోచిస్తారు. బాగా చదువుకోవడం ద్వారా, వారు చెప్పిన పనులు చేయడం ద్వారా అని సమాధానం ఇస్తారు. అది ప్రేమ ప్రకటన కాదు, బాధ్యత. నవ్వు, స్పర్శ, ఉత్తరం, సేవ. ఈ 4 ప్రేమని ప్రకటించే సాధనాలు. ఒకే ఇంట్లో ఉన్నా సరే ఒకరినొకరు ఉత్తరాలు రాసుకోవడం ప్రేమ ప్రదర్శనకి ఉత్తమమైన పద్ధతి. వ్రాతలో చెప్పినంత బాగా కొన్ని భావాలు మాటల్లో చెప్పలేం. బంధం తాలూకు వయసు పెరిగే కొద్దీ మన మనిషే కదా అన్న భావంతో ప్రేమని ప్రదర్శించటాలు, మాట్లాడుకోవటాలు తగ్గిపోతాయి. పార్కులో 3 నిమిషాలు
ఒకసారి ఐ లవ్ యూ అనుకునే జంట పెళ్ళైన 3 ఏళ్లకి ఆ 3 పదాలు అనడానికి అందుకే మొహమాట పడుతుంది. ఈ సత్యం పిల్లలకి, తల్లిదండ్రులకి కూడా వర్తిస్తుంది. కాస్త వయసు వచ్చేసరికి పిల్లలు రిజర్వ్డ్‌గా మారతారు. ఆ కారణం వల్లనే గ్రాడ్యుయేషన్, పీజీ పిల్లల్ని ఇదే ప్రశ్న. మీరు మీ వారిని ప్రేమిస్తున్నట్టు మీ ప్రేమని పేరెంట్స్‌కి ఎలా తెలుపుతారు అని అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతారు. తిరుపతి ఇంజినీరింగ్ కాలేజీలో కుటుంబ సభ్యుల మధ్య బంధాల గురించి చెప్తూ, మీకు బాగా గుర్తున్న ఒక సంఘటన, దానికి సంబంధించింది చెప్పండి అన్నప్పుడు ఒక అమ్మాయి లేచి, నేను 7వ క్లాస్ చదివే రోజుల్లో అమ్మకి ఒంట్లో బాగోలేకపోతే మా అన్నయ్య నాకు జడ వేసి మొహానికి పౌడర్ రాసి స్కూల్‌కి పంపడం అన్నప్పుడు క్లాస్ అంతా నవ్వులతో నిండిపోలేదు, చప్పట్లతో నిండింది. సినిమాల్లో లాగా కుటుంబం అంతా కలిసి డాన్స్ చేయనవసరం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కొడుకు వంటింట్లో అమ్మ పక్కన నిలబడి ఉల్లిపాయ తొక్కలు తీస్తూ కబుర్లు చెప్పడం, డాక్టర్ చదువుతున్న కూతురు నాన్న జుట్టుకు రంగేయడం, ఇంజనీరింగ్ చదివే అన్నయ్య చెల్లి చేతికి మెహందీ పెట్టడం, ఇంటిల్లిపాదికి మీరే ఒకరోజు వంట చేయడం, చిన్నప్పుడు పక్కలో పడుకోబెట్టుకుని కథల పుస్తకం చదివి వినిపించిన నాన్న నడుము నొప్పితో పడుకుని ఉంటే అమృతాంజనం రాయడం, అన్నీ ప్రేమకి ప్రదర్శనకి మార్గాలే. ఇవన్నీ పిల్లలకి సదాగా రావు, నేర్పాలి. గారాబం వేరు, ప్రేమించడం వేరు, ప్రేమ ప్రకటించడం వేరు. ఛానల్స్ చూడడం కోసం ఒకరినొకరు కొట్టుకునే పిల్లలకి ఈ చైనీస్ కథ చెప్పాలి. ఒక కుర్రవాడు పక్కింటి 8 ఏళ్ల మరో కుర్రవాడిని సైకిల్ ఎక్కించుకుని తొక్కుతున్నాడు. కొత్త సైకిల్ అద్భుతంగా ఉంది. ముచ్చటపడిన ఆ చిన్నపిల్లవాడు ఆ సైకిల్ ఎక్కడిదని అడిగాడు. అమెరికా నుంచి మా అన్నయ్య పంపాడు అని గర్వంగా చెప్పాడు పెద్దవాడు. నాకు కూడా అంటూ చిన్నవాడు ఆగాడు. నీకు కూడా ఒక అన్నయ్య అమెరికాలో ఉంటే బావుండు అనుకుంటున్నావా? లేదు, నాకు కూడా తొందరగా వయసొచ్చి అమెరికా వెళ్ళి మా తమ్ముడికి ఇలాంటి సైకిల్ పంపిస్తే బావుండు అనుకుంటున్నాను అన్నాడు కుర్రాడు. ప్రేమకి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? చివరిగా ఒక మాట, చదువు అన్నది జీవితంలో ఒక భాగం మాత్రమే. దాన్ని చెప్పడానికి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. తెలివి, చురుకుదనం, సమయస్ఫూర్తి, సంస్కారం, టైం మేనేజ్మెంట్, మర్యాద, చిరునవ్వు, టెన్షన్పై గెలుపు, బద్ధకంతో పోరాటం, ప్రేమ, మాట్లాడే విధానం ఏ టీచర్లు ఇవి నేర్పరు. మనమే పిల్లలకి నేర్పాలి. అందుకే ఈ రచనకి ఆ పేరు పెట్టింది. నా గత రచనలోని ఒక వాక్యంతో దీన్ని ముగిస్తాను. ప్రతి మనిషికి అతడి గమ్యాన్ని అడుగు దూరంలో పెడుతుంది సృష్టి. కొందరే ఆ గమ్యాన్ని చేరుకుంటారు, అడుగు వేసి అలసిపోనివారు. ఆ కొందరిలో మీ పిల్లలు ఉండాలంటే వారికి చదువు ఒక కష్టం అవ్వకూడదు, ఇష్టం అవ్వాలి. ఇది ఫ్రెండ్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.